నగరంలోని పాలిటెక్నిక్ కాలేజ్ సెంటర్లో ఇద్దరు విద్యార్థులు ఇన్ టైం లోపు చేరుకోలేకపోయారు. దీంతో అప్పటికే టైం అయిపోయిందంటూ పోలీసులు గేట్లు వేశారు. అదే సమయంలో ఎగ్జామ్ సెంటర్ ని విజిట్ చేస్తూ వెళ్తున్న కలెక్టర్ వాహనాన్ని విద్యార్థులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లి పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలంటూ బతిమాలారు. నిబంధనల ప్రకారం సమయం దాటిపోయాక తానే చేయలేనంటూ కలెక్టర్ చెప్పారు. ఒక్క నిమిషం అనండి అమ్మా, ఒక్క నిమిషం అనండి. ఫోటో ఇప్పటి వరకు మనం చూసాం కదా, అంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు కాదంటూ వారిని గేట్ బయటే ఉంచేసిన సిచ్యువేషన్. నీట్ ఎగ్జామ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు. సుమా, ప్రధానంగా మనం చూస్తే 1, 2, 3, 4 నిమిషాల తేడాతో చాలామంది విద్యార్థులు అనేక సెంటర్ల వద్ద 2, 3 లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. మనం ఉండేటువంటి ఈ నిజాం కాలేజీ సెంటర్ వద్ద కూడా అదే విధమైనటువంటి పరిస్థితి జరిగింది. 3 నిమిషాల తర్వాత 4 నిమిషాల తర్వాత వచ్చినటువంటి 2 విద్యార్థులని లోపలికి పంపించలేదు, బయటికి వెళ్ళారు. అదేవిధంగా నాంపల్లిలో అదేవిధంగా జరిగింది, అదేవిధంగా తార్నాక వద్ద కూడా అదేవిధంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులను ఇప్పుడే అంటే పరీక్ష మొత్తం కూడా సజావుగా రాష్ట్రంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష జరిగింది. కానీ ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థులు మాత్రం పరీక్షకు దూరం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా 1 నిమిషం సమయం ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు అనుమతించినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అంటే ప్రభుత్వం అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే పరీక్ష క్లియర్ అయిపోయింది. 5 గంటల 15 నిమిషాలకు పూర్తయింది పరీక్ష. దాంతో అభ్యర్థులను బయటికి పంపించేందుకోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ కోసం వచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ అదేవిధంగా వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులందరినీ కూడా ఇక్కడ చూడవచ్చు. దాదాపు 720 మంది ఇక్కడ పరీక్ష హాల్కు పరీక్షకు హాజరు కావడానికి వాళ్ళకందరికీ కూడా ఇక్కడ సెంటర్ కేటాయించడం జరిగింది. అనేక మంది పరీక్షకు హాజరు కావడం జరిగింది. అయితే ఈ ఘటన నేపథ్యంలో మొన్న జరిగినటువంటి పేపర్ లీకేజ్ ఘటన నేపథ్యంలో చాలామంది ఒత్తిడితో ఉంటారు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని ఇక్కడికి దగ్గరుండి తీసుకురావడము, దగ్గరుండి తీసుకెళ్లడము అనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళని ఒంటరిగా వదలకుండా ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి తల్లి, తండ్రి లేదంటే కొన్ని సందర్భాల్లో ఇద్దరు కూడా తల్లిదండ్రులు ఈరోజు సెలవు కావడం కారణంగా ఇద్దరు కూడా పరీక్షా కేంద్రానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. లేదంటే సిటీలో ఉండి చదువుకుంటే వాళ్ళ బంధువులైనా ఎవరైనా ఒకరు ఇక్కడికి తీసుకొచ్చి వదిలినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే పరీక్షలు అయితే నిర్వహించారు. ఇప్పటి వరకు అయితే మాత్రం ఎలాంటి ఇబ్బందికర ఘటనలు కానీ మిగతా ఏవి కూడా రిపోర్ట్ కానటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, స్టూడెంట్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. లోపల నుంచి బయటకు వచ్చేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు అంటే వాళ్ళ దగ్గర నుంచి OMR షీట్స్ కానీ అవన్నీ కూడా తీసుకున్న తర్వాత అందరివి అయిపోయిన తర్వాతనే క్లాస్ రూమ్ నుంచి బయటికి పంపుతారు. కాబట్టి వాళ్ళందరినీ ఒకేసారి 1 by 1 వదిలినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం రూమ్ ఒక్కొక్క రూమ్ నుంచి అంటే హాల్స్ మేరగా ఉంటాయి, కొన్ని బ్లాక్స్ వారీగా ఉంటాయి. కాబట్టి ఇందులో ఎగ్జామ్స్ ఒకేసారి బయటికి వస్తే కొంత ఇబ్బంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా పోలీసులు ప్లాన్ చేసుకొని అదేవిధంగా కాలేజీ సిబ్బంది ప్లాన్ చేసుకొని వాళ్ళందరినీ కూడా వదిలారు. ఇక్కడ పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా గేట్ వైపు వస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రము రాష్ట్రంలో దాదాపు 72,000 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా పరీక్ష సజావుగా జరిగేలా వాళ్ళందరూ కూడా సక్రమంగా పరీక్ష రాసే విధంగా అవసరమైనటువంటి చర్యలను అయితే ప్రభుత్వ అధికారులు తీసుకున్నారు. అయితే పేపర్ ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా రాశారు, ఒత్తిడి అంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేటువంటి అంశాలు మాత్రం మరికొద్ది సేపట్లో తెలియనుంది. ఓకే, థ్యాంక్ యూ రాముడు.